హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ గేమ్ ప్లే వీడియోస్. ఈరోజు మన గేమ్ వీడియో వచ్చేసి సూపర్ మార్కెట్ సిమ్యులేటర్. లాస్ట్ వీడియోలో అయితే మనం అయితే కొన్ని ఐటమ్స్ అయితే కొనేసాం అనమాట. సో ఐటమ్స్ కొనేసి ఇక్కడ అయితే పెట్టేశాం. సో ఇప్పుడు ఈ ఐటమ్స్ని అయితే ఫాస్ట్గా అమ్మేస్తాను. ఇప్పుడైతే ఒక ఛాలెంజ్ అయితే చేయబోతున్నా. ఫస్ట్ అయితే ఈ ఐటమ్స్ని అయితే అమ్మేస్తాను, తర్వాత మీతోనైతే కలుస్తాను. ఛాలెంజ్ ఏందో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఈ ఐటమ్స్ మొత్తం అమ్మేయండి. ఇప్పుడైతే మనమైతే సూపర్ స్టోర్ ఒక్క వస్తువు కూడా లేదు, చూడొచ్చు ఇక్కడ. సో ఒక్క ఐటెం కూడా లేదు గైస్ మన సూపర్ స్టోర్లో అయితే. సో ఇప్పుడు నేను ఏం చెబుతాను అంటే, ఈరోజు మనం $500 పెట్టి ఐటమ్స్ అయితే కొనబోతున్నాం అనమాట. అంటే $123 అయితే మిగబోతున్నాం మనకి ఇంకా. సో టోటల్ ఈరోజు మనం $500 పెట్టి ఐటమ్స్ కొనేసి అమ్మబోతున్నాం. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఇదే అనమాట. సో మనం ఫాస్ట్గా ఛాలెంజ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వెళ్ళి నేను కంప్యూటర్ కాడికి వెళ్ళి అయితే ఆర్డర్ అయితే పెడతాను. సో నేను ఫస్ట్ ప్రొడక్ట్స్కి వెళ్తాను. అండ్ ప్రొడక్ట్స్లో నాకు కావాల్సింది స్లైస్ ప్లేట్ ఒక 3, టూ కట్ ఇవి ఒక 3 ఐ థింక్స్. ఇంకా పైసలు మిగులుతున్నాయి. సో పీనట్ బటర్ ఒకటి పంపిస్తా. అండ్ రెడ్ యాపిల్ ఒకటి కావాల్సిందే. సో ఇప్పుడు బై మీద అయితే నేను ఎక్కువ ఇస్తాను అనమాట. లెట్స్ మన ఆర్డర్స్ అయితే వచ్చినంత వరకు అయితే వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. సో నేను టోటల్ 36 ఐటమ్స్ అయితే ఆర్డర్ అయితే వేసాను గైస్. లెట్స్ సీ గైస్ ఎంత వస్తాయో. వస్తుండొచ్చు థింగ్స్. నేను ఇంకొకటి ఇలాంటి ఫర్నిచర్ సెట్ పిలిపించుకోవాలేమో మరి. ఆల్ రైట్ గైస్, ఇంకా 2 సెట్స్ అయితే మిగులుతున్నాయి. సో నేను ఒక ఫర్నిచర్ సెట్ అయితే ఆర్డర్ పెడతాను. జస్ట్ లైక్ ఏ వెజిటబుల్ ర్యాక్. ఇది వచ్చేసి మనకు $100 వస్తుంది. అది కూడా పెట్టేశాను. మిగిలిన నా తన ఓన్లీ $25 వచ్చినప్పుడు, అది ఫర్నిచర్ సెట్ వచ్చినప్పుడు అయితే మనం అయితే చూద్దాం అంతవరకు. వచ్చాయన్నమాట. సో దీని ప్రైస్ చేంజ్ ఏం కాలేదు, వీటి ప్రైస్ కూడా చేంజ్ ఏం కాలేదు. సో నేను ₹1 అయితే తగ్గించుకున్నా. ₹1 కాదు, 1 పైసా తగ్గించాను అంతే. సో ఇంకొక ఆర్డర్ రానికి కూడా టైం ఉంది ఇక్కడనే. లెట్స్ ఇచ్చేసాయి. సో ఇక్కడ నించున్నా కదా, నెక్స్ట్ ఆర్డర్ ఎప్పుడు వస్తాయో నాకు బాగా తెలుసు. అండ్ ఇక్కడ వచ్చేసి మన నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి లెమన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇవి కూడా ఫాస్ట్గానే సెల్ అవుతాయి. ఈ ఐటమ్స్ కూడా, లెమన్స్ కూడా ఫాస్ట్గానే వెళ్తాయి. యాపిల్స్, లెమన్స్ ఇవి చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తాయి గైస్ నిజంగా చెప్పాలంటే. ఓకే గైస్, ఇక్కడ నేను అనుకున్న ఐటమ్స్ కూడా వచ్చాయన్నమాట. లెట్స్ ఇందులో ఏమున్నాయి. ఓకే, ఇక్కడ ఇందులో పీనట్ బటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఐటమ్స్ ఇప్పుడు వచ్చాయి. సో ఇక్కడ పీనట్ బటర్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. క్లోజ్ చేసేసి త్రో వేసేద్దాం అనమాట. ఐ థింక్ సో పీనట్ బటర్స్ అన్ని పెట్టానేమో. అండ్ ఇవి వచ్చేసి ఐ థింక్ సో ఓకే క్రెల్స్ ఉన్నట్టున్నాయి. ఒక బాక్స్. ఓకే, ఇక్కడ పెడదాం క్రెల్స్. ఇంకా అన్బాక్స్ అయితే పెడతాను అనమాట. టోటల్ ఇంకా 5 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. సో నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటాను. సో నా షాప్లో ప్రతి ఒక్క ఐటెం పోవాలి. సో పోవాలంటే నేను ఒక్కొక్కటి మాత్రమే పెట్టగలుగుతాను. సో మనకు కావాల్సిన ప్రోడక్ట్ మొత్తం ఇక్కడ పెట్టేద్దాం మంచిగా. సో పడాల్సినవి ఉన్న వేస్ట్ మెటీరియల్స్ మొత్తం చెత్తలో పడేద్దాం అనమాట, డస్ట్బిన్లో. సో ఇలా షుగర్ ప్రైస్ చేంజ్ చేయాల్సిందేనా? నోట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కర్రీస్ ప్రైస్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. పీనట్ బటర్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ పీనట్ బటర్ ఎక్కువ పెట్టానేమో స్టాక్ అనిపిస్తుంది. సో పర్లేదు, ఇంకా 4 ఐటమ్స్ అయితే ఉంది. సో అండ్ మన న్యూ ఆర్డర్స్ కూడా వచ్చేసాయి. ఓ నో, ఇన్ని కూడా వచ్చేయండి ఇవి. ఓకే, ఇవి ఇక్కడ పెడదాం. సేమ్ ఉంటే చూడాల్సింది. ఇది ఫ్లోర్, ఇది షుగరా? ఓకే ఓకే.
నేను అప్పటి నుంచి కన్ఫ్యూజన్ అవుతున్నా సేమ్ ప్రొడక్ట్స్ ఏమో అనుకో. ఓకే, ఇందులో ఒక ఐటమ్ ఉంది గైస్, ఒక్క నిమిషం. ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడాలి ఒకసారి. సో ఆ ఫ్లోర్ ఒకటి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇందులో ఏమున్నాయి, అండ్ ఇందులో కూడా షుగర్ ఉంది, ఇందులో పెట్టేద్దాం షుగర్. ఐ థింక్ సో నేను షుగర్ చాలా అంటే చాలా ఎక్కువ ఆర్డర్ చేసినట్టున్నా కదా. యా, ఓకే, ఇందులో కూడా షుగర్ ఉంది గైస్. సో షుగర్ ఇక్కడ పెట్టేద్దాం. ఇంకొక షుగర్ మిలుగుతుంది, దీన్ని క్లోజ్ చేసేసి ఈ బాక్స్ పక్కకు పెడదామా, పైన పెట్టడానికి వస్తుంది బాక్స్ పైన. నో గైస్, వస్తలేదు అలా. సో దీన్ని పక్కకు పెడదాం ఇట్లా. ఓకే, ఇలానో అలా ఉండనియండి. సో షుగర్స్ కూడా ఉన్నాయి ఇంకా మన తాన, ఎన్ని ఉన్నాయి షుగర్స్. ఇది కూడా షుగర్ అయినా, ఓకే ఇది కూడా షుగర్ ఉన్నట్టుంది. సో నాకు నడవనికా కూడా రావాలి కదా ఒక దిక్కు. ఓకే ఓకే, కొత్త డెలివరీ కూడా వచ్చేసింది. ఇక్కడ ఓపెన్ చేసి పాస్తా ఇక్కడ పెట్టేద్దాం. నో ప్రొడక్ట్స్ కదా, పర్లేదు. అండ్ ఇందులో కూడా పాస్తానే ఉందా, యా ఇందులో కూడా పాస్తానే ఉంది. సో నేను చాలా అంటే చాలా ఐటమ్స్ తెప్పించాను నాకు తెలుసు. సో $500కి సంబంధించిన ఐటమ్స్ తెప్పించాను. లెట్స్ సీ ఎన్ని గణం సెల్ అవుతాయో చూడాల్సిందే. ఓ ఓ నీ అమ్మోయ్, అరే ఇక్కడ కాదు ఇక్కడ. ఓకే గైస్, మన న్యూ డెలివరీ కూడా వచ్చేసింది అనమాట. లెగ్ సీన్లు ఏమున్నా ఆయిల్ ఉన్నాయి, నేను గెస్ చేసిన ఆయిల్ ఉంటుందని. సో ఆయిల్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. సో ఇందులో ప్రోడక్ట్ లేదు, మంచిదే. క్లోజ్ చేసేసి త్రో చేసేద్దాం. అండ్ మనకి ఎక్స్ట్రా కార్టన్ అయితే 2 కార్టన్స్ ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. సో నేను వెళ్ళి ఇప్పుడు షాప్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇంకొక ఐటమ్ ఉంది మనది, ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఇంకొక ఐటమ్ ఉందన్నమాట. సో ఇంకొక ఐటమ్ అయితే మనం ఇక్కడ ఏదైనా ఒక ఐటమ్ అయిపోయిన తర్వాత అయితే అన్లాక్ అయితే చేద్దాం గైస్. సో ఐటమ్స్ అయితే బయటనే పెడతాను. ఇప్పుడు వెళ్ళి నేను షాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకేనా గైస్. నెక్స్ట్ మార్నింగ్ అయితే అయిందనమాట. మనం వెళ్ళి ఫాస్ట్గా షాప్ అయితే ఓపెన్ చేసేద్దాం. అండ్ కస్టమర్స్ వస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ మనకి ఎక్స్ట్రా కార్టన్స్ అయితే ఇన్ని కానీ ఉన్నాయన్నమాట. ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ మనం ఆర్డర్ చేసింది మొత్తం నింపేశాను. షాప్ చూడొచ్చు మీరు ఒకసారి చూడండి, అంతా నింపేశాను ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇక్కడ ఇంకొక ట్రే వస్తుంది, దానికోసం వెయిట్ చేసుకుంటూ కూర్చోలేను కదా నేను. సో $1.54. ఓకే, 1.54. లెట్స్ సీ గైస్, $25 నుంచి మనకి ఎంత ప్రాఫిట్ రాబోతుంది ఇన్ని గనం ఐటమ్స్ నుంచి చూడాల్సిందే. అండ్ ఇంకా మనకి ఇంకా ఆర్డర్ రావడానికి ఇంకా 3 seconds ఉన్నాయి. లెట్స్ సీ. ఆల్రైట్ గైస్, మన ఆర్డర్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇలా బ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట, చూడొచ్చు ఇక్కడ. సో నేను బ్రెడ్స్ లోపల పెడతాను, కస్టమర్స్ వెయిటింగ్లో ఉండనియండి కొద్దిసేపటి వరకు. అయితే కింద పడితే కింద పడనియండి, పర్లేదు. అండ్ కొన్ని ఇక్కడ పెట్టొద్దు, కస్టమర్స్కి వీలయ్యే విధంగా పెట్టాలి. సో ఇంకొక ఐటమ్ ఉంది, అండ్ ఐ థింక్ సో ఈ ఐటమ్ ఇక్కడ పెట్టచ్చు. అండ్ మన న్యూ ఆర్డర్ ఫర్నిచర్ కూడా వచ్చేసింది గైస్. లెట్స్ సీ, దీన్ని ఓపెన్ చేసి కొంచెం రొటేట్ లెఫ్ట్ ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. అండ్ ఇక్కడ కొన్ని యాపిల్స్ ఉన్నాయి కదా, సో వీటిని ప్లేస్ చేసేద్దాం అనమాట. సో యాపిల్స్ లేనట్టున్నాయి, సో ఇందులో కొన్ని యాపిల్స్ ఉన్నాయి, ఇవి కూడా ఇక్కడ ప్లేస్ చేసేద్దాం అనమాట. ఇంకా స్టాక్ ఉంది బై, వీళ్ళు చెత్త పడేస్తారు, నాకు నచ్చదు. వెళ్ళండి మ్యామ్ లోపలికి. ఈ మొత్తం ఎన్ని కానీ ఒక్క యాపిల్ కోసం కూడా వస్తారా మ్యామ్ మీరు? అసలుకి కావాల్సింది చేంజ్, అసలు నాకు తెలుసు వీళ్ళకి కావాల్సిన చేంజ్.
45 వెళ్ళండి. అరే నీ ఫ్రూట్స్ అలా ఉండా. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి ఫ్రూట్స్ అమ్మబుద్ధి కాదు. సో గైస్ మనం అయితే $200 అయితే క్రాస్ అయితే అయ్యామన్నమాట. సో ఇప్పుడు అయ్యాము. అండ్ ఇక్కడ ఇతనికి చేంజ్ అయితే ఇస్తాను. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. పీనట్స్ అయితే కొన్ని అయిపోయాయి, ఈ క్రెల్స్ కూడా కొన్ని అయిపోయాయి, అండ్ ఈ ఫ్లోర్స్ అయిపోయినట్టున్నాయి. క్రెల్స్ కింద కూడా ఉన్నాయి, ఇంకా ఆయిల్స్ కూడా ఉన్నాయి, షుగర్ అట్లా ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ చూడొచ్చు, యాపిల్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ మామిడికాయలు అయితే అయిపోయినాయి అనమాట. ఇక్కడ అయిపోతున్నాయి పీనట్స్. అసలుకి పీనట్స్ ఫ్లోర్స్ వీళ్ళు చెత్త వస్తారు ఇక్కడ. ఇద్దే కదా చిరాకులు వేసేది. ఇంకా ఇద్దరు కస్టమర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ క్రిల్స్ అయితే కొన్నది 11.34. అండ్ మనమైతే $300 కూడా క్రాస్ అయితే అయిపోయాము. ఇది కదా గిరాక్ చేయడం అంటే, ఇది రాబోయి గిరాక్ చేయడం అంటే. 20 ఇయర్స్ $9.8. ఓకే. సో గైజ్ మనం పెట్టిన పెట్టుబడి అంతా ఒక్క 5 to 10 minutesలో అయితే వచ్చేసింది మన దగ్గరికి. సో పెట్టిన పెట్టుబడి అంతా 5 to 10 minutesలో అయితే వచ్చింది. ఇక్కడ నుంచి లాభం అయితే చూసుకోవాల్సింది మనం. సో $514 పెట్టింది అంతా వచ్చేసింది అనమాట. సో $500తో మనం అయితే ప్రొడక్ట్స్ కొన్నాం కదా. సో అంతా మనకైతే వచ్చేసింది. $523 అయితే అయినాయి అనమాట. సో ఇక్కడ నుంచి చూడాలి మనకు ఎంత లాభం రాబోతుందో. లెట్స్ తీసేయండి. సో ఇక్కడ నుంచి కొన్ని కార్టన్స్ అయితే ఉన్నాయి కదా. సో కొన్ని ఐటమ్స్ అయితే ఇప్పుడు పెట్టాలి ఇంకా. సో ఇప్పుడు నేను ఒక్క ఐటమ్ అయితే పర్చేస్ అయితే చెయ్యాలన్నమాట. సో ఏమున్నాయి అసలుకి. ఓకే, ఇందులో నాకు తెలిసి షుగర్ ఉందా. ఓకే, షుగర్ ఉండొచ్చు. ఓకే, ఇందులో పడేద్దాం. ఇది షుగర్ సంథింగ్ నాకు తెలియడం లేదు అది ఏముందో. అండ్ ఇక్కడ కొన్ని ఆయిల్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్టేద్దాం అన్నమాట. పడేద్దాం ఆయిల్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇక్కడ బ్లడ్ స్లైడ్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్లడ్ స్లైడ్స్ ఇక్కడ పెట్టేస్తాను నేను మనది. సో ఇప్పుడు నేను అయితే షాప్ ఓపెన్ చేయడానికి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ నేను స్లైడ్స్ పెట్టాను, పాస్తా కొన్ని పెట్టాను, ఆయిల్స్ కొన్ని పెట్టాను అనమాట. ఇక్కడ షుగర్ పెట్టినట్టున్నా. సో నేను ఒకటి చూడాల్సింది, బ్లడ్ ప్రైస్ ఏమైనా చేంజ్ చేయాల్సిందా చూడాల్సింది ఉంది. సో కస్టమర్స్ వస్తున్నారు కూడా ఇక్కడ చూడవచ్చు మీరు. ఏమో ఒక స్లైడ్ కొన్నట్టుందో ఏమో కొన్నట్టుందో. ఓకే, క్రెల్ కొన్నాడు. ఐటమ్స్ పెట్టేస్తా. ఇలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా. ఓకే, ఇంకొక ఐటమ్ ఉందా. సో ఇందులో పెట్టాల్సింది జగన్ కొంచెం సైడ్ ప్లీజ్. ఇంకేమో ఆయిల్స్ ఉన్నట్టున్నాయి. అండ్ కస్టమర్స్కి బిల్లింగ్ ఇచ్చేస్తా ఫాస్ట్గా పని అయిపోతుంది. 12.14. 3.38. మీరు ఆగండి మ్యామ్, కొంచెం ఆగండి. ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం ఇక్కడ పెట్టేద్దాము. ఇక్కడ కూడా అయిపోయినట్టున్న ఐటమ్స్. ప్లీజ్ గైస్ ఇక్కడ బిల్లింగ్ అయితే ఇచ్చేద్దాం ఫాస్ట్గా. సరే, ఇది ఈ ఐటమ్, అదే ఈ ఐటమ్ తీసుకో చేతిలోకి. ఓకే, ఆల్ రైట్. సో ఇక్కడ ప్లేస్ చేసి నిమిషం ఆగాలి గైస్. పాస్తా కొంచెం సైలెన్సర్. ఓకే, కస్టమర్స్ అయితే వచ్చారు, ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు గైస్. సో ఫాస్ట్గా సార్ బిల్లింగ్ చేయాలి అట్లానే. $10.05. సో గైస్ ఇక్కడ చూడొచ్చు
అంతా కాటన్లో అంతా ఖాళీ చేసేసాను. కాటన్లో ఉన్నవన్నీ ఖాళీ చేసేసాను. ప్రొడక్ట్స్ అంట, ఐటమ్స్ అంట. సో మొత్తం ఇక్కడ నింపేశాను. సో బిల్ ఎంత వస్తుందో చూడాలి. ఇక్కడ $900కి ఇంకొక $1 అయితే తక్కువ ఉందన్నమాట. సో చూడాలి ఎంత అవుతుందో. అండ్ మన $900 కూడా వచ్చేసాయి. ఇప్పుడు చూసుకుంటూ ఇస్తారు. సో చూడొచ్చు మీరు ప్రొడక్ట్స్ ఇన్ని కన్నా ఉన్నాయి లాస్ట్ డేకి అయితే. సో ఫాస్ట్గా అమ్మేద్దామని కూర్చున్నాను నేను. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా అమ్మేద్దాం. సో ఈరోజు వరకు నాకు తెలిసి అయిపోతాయేమో నాకు తెలిసి ప్రొడక్ట్స్ అన్నీ. లెట్సీ చూడాల్సిందే. ఇంకా ఇక్కడ ఉన్నాయి. లెట్సీ నేను మార్నింగ్ 7 o'clock ఓపెన్ చేసాను ఈరోజు షాప్. అది కూడా ఫాస్ట్గా ఓపెన్ చేశాను. నిన్న 9 o'clock ఓపెన్ చేసినట్టు. చూద్దాం ఈరోజు ఈ ప్రొడక్ట్స్ అయిపోతే ఎంత లాభం వస్తుందో. $500 పెట్టినందుకు ఎంత లాభం వస్తుందో చూద్దాం మనం. డాలర్స్ అయితే అయినాయి. థర్డ్ డేకి $1000 అయితే అయినాయి. ఇంకెంత అయితే చూద్దాం. సో ఇక బిల్లింగ్ అయితే ఇచ్చేస్తాను నేను. లెట్సీ ఇక్కడ ఒక పాస్తా, ఒక ఆయిల్ అండ్ 3 స్లైడ్స్. అండ్ ఇక్కడ 2 షుగర్స్ అయితే ఉన్నాయి. అవి కూడా అయిపోతున్నాయి ఫాస్ట్గా. లెట్సీ తీసుకోదు. ఓకే ఈమె 2 స్లైడ్స్ కూడా తీసుకుంది. అండ్ దీంతో మాకు ₹24 చేంజ్ చేయాల్సింది అంతే. అండ్ మనం సంపాదించింది $13.78. అందులోకించి మీరు $25 మైనస్ చేసుకొని కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో 25 అందులోకించి $525 అయితే మీరు మైనస్ అయితే చేసుకోండి గైస్. చేసుకొని ఎంత సంపాదించామో చెప్పండి, ఎంత ఎర్న్ చేసామో చెప్పండి ఈ షాప్ నుంచి. సో $500 నుంచి. సో కింద కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఎంతే. సో వీడియో చేసేసరికి చాలా అంటే చాలా అలసిపోయాను నేను. సో ఈరోజు వీడియో ఎంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. 3 daysలో మనం 1300 ఎర్న్ చేసాము. $25 కాకుండా కలిపి చెప్తున్నాను. $1300 అయితే ఎర్న్ చేసామన్నమాట. సో నెక్స్ట్ వీడియో ఇంకా క్రేజీ రాబోతుంది. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ గుడ్ బై గైస్.